ప్రభు సన్నిధానంలో దేవుడికి చిత్త ప్రకారం నువ్వు జీవిస్తే ఈ 8వ నెలంతా కూడా నీకు రావలసిన ఆశీర్వాదాలు దేవుడు తప్పక ఇస్తాడు. నిన్ను పిలుచుకున్న దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, నీ కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు, నీ కొరకు మరణించిన దేవుడు, నీ కొరకు రక్తం వచ్చి నిన్ను నన్ను కొనుక్కున్న దేవుడు, నిన్ను విడిచిపెట్టిన దేవుడు బిడ్డ. ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు అంటే, అందుకే దావీదు గారు అక్కడ చేస్తున్న మాట ఏంటంటే, మరొకసారి ఆ మాట మనము ధ్యానం చేసుకుందాం. ఏమని సెలవిస్తుందంటే, యెహోవా తన భక్తులు ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరుకునడి అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడంటే 5వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నీతియుక్తమైన బలులు అర్పించి యెహోవాను నమ్ముకునుడి. నీతియుక్తమైన బలులు యెహోవాను నమ్ముకునుడి అంటున్నాడు దావీదు. కాబట్టి భయమునందు పాపము చేయకుడి. 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు నాకు వచ్చి మన పాపముల నుంచి మరణించిన, మనకు నిర్దోషులకు నిరపరాధం చేసిన ఆ దేవదేవుడిని కలిగి ఉండి నేను కూడా దేవుడికి ఆయాసకరంగా వ్యతిరేకంగా నువ్వు నడుస్తూ ప్రవర్తిస్తూ దేవుడిని ఏర్పాటు చేసుకున్నట్టు నువ్వు మరిచి లోకానుసారంగా బ్రతికినట్టుగా అయితే మాత్రము దేవుడు యొక్క తీర్పుకి మనం అందరం గురువు కావాల్సి వస్తుంది. దేవుడి బిడ్డ, దేవుడి నీతియుక్తమైన బలుడు, నీతియుక్తమైన బలుడు అని చెప్తున్నాడు ఇక్కడ. అదే దావీదు మహారాజు రాసిన 34వ కీర్తన 17 వచనం అంటాడు, నలిగిన హృదయానికి దేవుడు ఆశ్రయుడు అని చెప్పినట్టుగా మన నూతన నిబంధనలు అయితే మత్తయి సువార్త 18:20లో ఆయన ఏం చెప్తాడంటే, ఎక్కడ నా నామంలో 2-3 ఉంటారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవుడు. ఈ మత్తయి సువార్త 6:33లో ఏం చెప్తున్నాడంటే, ముందు నా నీతిని రాజ్యమును వెతికితే నీకు కావలసినవన్నీ ఈ 8 నెలల సమస్తము దేవుడు నీకు ధారాళంగా ఇచ్చి నువ్వు జీవించిన కాలం అంతా 23వ కీర్తన 6వ వచనం నువ్వు బ్రతుకు కాలం కృపాశ్యామం నుంచి దేవుడు దీవిస్తాడు. దేవుడు బిడ్డ, కాబట్టి అటువంటి మహాదేవుణ్ణి మనం కలిగి ఉన్న, అంత పరిశుద్ధ దేవుణ్ణి మనం కలుగున నేను మనము 7 నెలల కాలము దేవుడికి ఒకవేళ వ్యతిరేకంగా జీవిస్తే ఈ 8 నెలల నుంచి దేవుడికి భయపడి దేవుడి చిత్త ప్రకారం నువ్వు జీవించినట్టుగైతే నా పరమ తండ్రి ఆయన చిత్తానుసారంగా ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డల్ని తోసివేయక ఆయన వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరు దేవుడు కృపచేత 8వ నెల అంతా మనల్ని దీవించి ఆయన చిత్త ప్రకారం ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ యొక్క మాటలు ఆలకిస్తున్న నీవు భయము నొంది పాపం చేయకంట దేవుడు చిత్త ప్రకారంగా నేను ఏర్పాటు చేసుకున్నాడు ఎరిగి దేవుడి మార్గంలో సత్యంలో జీవిస్తూ నీకు కావాల్సిన సమస్తం ధారాళంగా ఇచ్చి ఆ ప్రభు వైపు చూసి జీవించాలని ప్రభు సేవకుడుగా మీకు హెచ్చరిస్తూ ఈ దేవుడు యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.